ముంబై మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ హవా కొనసాగుతోంది. దీంతో సంబరాలకు సిద్ధమవుతున్నారు బీజేపీ శ్రేణులు. ముంబై మున్సిపల్ కార్పొరేషన్ ఫలితాల్లో విజయం దిశగా దూసుకుపోతుండటంతో దేశవ్యాప్తంగా సంబరాలు చేయాలని బీజేపీ నిర్ణయించింది. దీంతో ఆయా రాష్ట్రాల్లో బీజేపీ శ్రేణులు సంబరాలకు సిద్ధమవుతున్నారు. తెలంగాణలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలోనూ ఇవాళ మధ్యాహ్నం గెలుపు సంబరాలకు సిద్ధమవుతున్నారు కమలం నేతలు. ఎన్నికల ప్రచారంలో భాగంగా రాజ్ ఠాక్రే తమిళనాడుకు చెందిన బీజేపీ నేత అన్నామలైపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అన్నామలైను ఉద్దేశించి రసమలై అంటూ రాజ్ ఠాక్రే ఎద్దేవా చేశారు. దీంతో విజయం దిశగా బీజేపీ అడుగులు పడుతుండటంతో రాజ్ ఠాక్రే వ్యాఖ్యలను తిప్పికొట్టేలా సంబరాలను ప్లాన్ చేస్తున్నారు. ఈసారి సంబరాల్లో లుంగీలతో పాల్గొనాలని కమలం శ్రేణులు నిర్ణయించారు. దీంతో సంబరాల్లో పాల్గొనే నేతలంతా కూడా లుంగీలు కట్టుకుని సంబరాలు చేయాలని డిసైడ్ అయ్యారు. అటు ఈ సంబరాల్లో రసమలై స్వీట్ నే పంచనున్నారు బీజేపీ శ్రేణులు. ముంబై మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ హవా కొనసాగుతోంది. దీంతో సంబరాలకు సిద్ధమవుతున్నారు బీజేపీ శ్రేణులు. ముంబై మున్సిపల్ కార్పొరేషన్ ఫలితాల్లో విజయం దిశగా దూసుకుపోతూ ఉండడంతో దేశవ్యాప్తంగా సంబరాలు చేయాలని బీజేపీ నిర్ణయించింది. ఇక దీంతో ఆయా రాష్ట్రాల్లో బీజేపీ శ్రేణులు సంబరాలకు సిద్ధమవుతున్నారు. తెలంగాణలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలోనూ ఇవాళ మధ్యాహ్నం గెలుపు సంబరాలకు సిద్ధమవుతున్నారు కమలం నేతలు. ఎన్నికల ప్రచారంలో భాగంగా రాజ్ ఠాక్రే తమిళనాడుకు చెందిన బీజేపీ నేత అన్నామలైపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అన్నామలైను ఉద్దేశించి రసమలై అంటూ రాజ్ ఠాక్రే ఎద్దేవా చేశారు. దీంతో విజయం దిశగా బీజేపీ అడుగులు పడుతుండటంతో రాజ్ ఠాక్రే వ్యాఖ్యలను తిప్పికొట్టేలా సంబరాలను ప్లాన్ చేస్తున్నారు. ఈసారి సంబరాల్లో లుంగీలతో పాల్గొనాలని కమలం శ్రేణులు నిర్ణయించారు. దీంతో సంబరాల్లో పాల్గొనే నేతలంతా కూడా లుంగీలు కట్టుకుని సంబరాలు చేయాలని డిసైడ్ అయ్యారు. అటు ఈ సంబరాల్లో రసమలై స్వీట్ నే పంచనున్నారు బీజేపీ శ్రేణులు.